ఈ సమయం ముందు దేవునితో గడపడానికి మనము ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని, 7వ వచనాన్ని, 8వ వచనాన్ని మనము చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 3 వచనాలు కూడా మనం చదువుతాం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, 766వ పేజీ, 766వ పేజీ. ఈ సందర్భంలో మనం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదువుకుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములైన ఇంతవరకునైనా పాటలేందు మీరు మాకు తోడుగున్నారు. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. ఈ నెలలో ఇదేనైనా ప్రభా ఆఖరి శనివారము. ఈ నెలంతా కాపాడి భద్రపరిచారు. మరొక సమయం మీ సన్నిధిని ప్రార్థించే భాగ్యం నీ బిడ్డను మాకు ఇచ్చినందుకు, స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభా మరి మా వినుకుడులో ప్రభా మీరే విరిచి వడ్డించి, నైనా నీ బిడ్డలమైన మాకు వెనగల చెవుల గ్రాంపుల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ప్రభా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అయినా నీ దాసుని నేను అనుకున్న భాగ్యం తండ్రి. అయినా నా నోటి మాటలు కాకుండా, నా తలంపులు కాకుండా, ఆలోచనలు కాకుండా మీరే ఈ సమయం ముందు నీ బిడ్డల మనం అందరితోనూ మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శనివారపు ప్రార్థనా కూడికలో దేవుని సన్నిధానములో మనం దేవునితో గడపడానికి, దేవునితో మనం ఉండడానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. గతించిన 1వ తారీఖు నుంచి ఎప్పటి వరకు చూస్తే ప్రపంచంలో భూమి మీద అనేక మంది ఈ భూమిని విడిచి వెళ్ళిన వారిని మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కేవలం దేవుని నమ్మిన వారును, దేవుని నమ్మని వారిని కూడా భూమిని విడిచి వెళ్ళిపోయారు. యాక్సిడెంట్ రూపంలో కానీ, అనారోగ్యం వల్ల కానీ, ఆసుపత్రిలో చేరి మరల ఇంటికి తిరిగి రాని రూపంలో కానీ, ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలు ఈ లోకంలో దేవుడు కొనిపోయినట్టు, తీసుకున్నట్టుగా వారి ప్రాణాలను కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము. ఏ మనుషుడైనా ఎప్పుడు భూమిని విడిచి వెళ్ళాలో, ఎప్పుడు భూమి మీద జీవించాలో, ఎప్పుడు దేవుని స్తుతించాలో, ఎప్పుడు దేవునిని ఘనపరచాలో అన్నది కూడా దేవుడే మనకు తెలియజేసి ఉంచారు. మనకు ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈ లోకములో జీవిస్తున్నాము. ఈ రాత్రి మరి చాలా మంది ఉన్నారు, లేరు కదా. అంటే ప్రభువు కొంతమందికి ఈ అవకాశాన్ని ఇచ్చారు అని తప్పకుండా మనము గ్రహించుకోవాలి. ప్రభువు కొంతమందికి ఈ అవకాశాన్ని ఇచ్చారని మనము తప్పకుండా
గ్రహించుకోవాలి. కారణం ఏమిటంటే దేవుని గణపరచడానికి అందరికీ దేవుడు అవకాశం ఇవ్వడు. దేవుని స్తుతించడానికి కూడా అందరికీ దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించాలన్నా గణపరచాలన్నా దేవుని యొక్క అనుగ్రహము మనకు కావాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చదవబడినటువంటి ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో 6వ వచనము 7వ వచనము మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఎలాగ సేవించవచ్చు, దేవుని ఎలాగ గణపరచవచ్చు, దేవుని ఎలాగ తృప్తిపరచవచ్చు, దేవునిని ఎలాగ తృప్తిపరచవచ్చు. ఎందుకు దేవుని తృప్తిపరుస్తాం, దేవునిని గణపరుస్తాం, దేవుని యొక్క సంతోషాన్ని సంతోషపెట్టడం అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని మనం గణపరిచినట్లయితే, సంతోషపెట్టినట్లయితే, ఆయన ఆనందింపచేసినట్లయితే ఆయన మన జీవితంలో కూడా అటువంటి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు అని మానవుని యొక్క ఆలోచన, ఆశ అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. పూర్వకాలం దేవుని ఎలాగ స్తుతించేవారు, దేవుని ఎలాగ గణపరిచేవారు, దేవుని సన్నిధానంలో దేవుని ఎలాగ మహిమపరిచేవారు అన్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో 6వ వచనం 7వ వచనం మనకి తెలియజేయబడుతుంది. 6వ వచనం 7వ వచనం 6వ వచనం చూస్తే ఏమని ఇక్కడ రాయబడిందో నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు బైబిల్ని చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. ఏమంటాను ఇక్కడ భక్తుడు, ఏమి తీసుకుని వచ్చి దేవుని దర్శించాలి, ఏమి తీసుకుని వచ్చి నిన్ను దేవునిని గణపరచాలి, ఆరాధించాలి అంటూ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసింది. 6వ వచనం ఆఖరి లైన్లోను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. ఇది మనకు పాట కూడా మనకు ఉంది, పాట కూడా మనము పాడుకుంటాం. ఏడాది దూడలను తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చి దేవుని దర్శిస్తానా అంటే దేవునికి కానుకలు తీసుకుని వచ్చి దేవుని దగ్గరికి పూర్వకాలం భక్తులైన వారు, దేవుని నమ్మిన వారు పూర్వకాలం వస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. ఏం తీసుకురావాలి, నేను ఏడాది వయసు ఉన్నటువంటి దూడలను తీసుకుని వచ్చి దేవునికి అర్పించునా. 7వ వచనంలో కూడా మనం చూస్తే వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును అంటే నూనెను ఆయనకు సంతోషము కలుగు చేయనా. దేవునికి బలులు అర్పించడం వలన, రక్తాన్ని అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా, దేవుడు ఆనందపడతాడా అని ఇక్కడ ఈ యొక్క దైవజనుడు ప్రవక్త అయిన మీకా ఇక్కడ తన వాక్యంలో రాస్తున్నాడు. ఆయన అంటాడు, ఏమని చెబుతున్నాడు, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయనా. ఏం సంతోషం కలుగు చేస్తుంది దేవునికి? వేలాది నదులంత విస్తారమైనటువంటి నూనెను, తైలమునిచ్చి దేవుని సంతోష పెడితే దేవుడు సంతోషిస్తాడా? లేదు. ఇంకొక మాట ఏమంటుంది, తల్లి మనకు సంతోషం కలిగి నా అతిక్రమములకి నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాపాల నిమిత్తం అతిక్రమముల నిమిత్తం నా జ్యేష్ఠ కుమారుని దేవునికి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అని ఇక్కడ ప్రశ్న వేసుకుంటూ ఆ ప్రశ్నలకు సమాధానము ఆయనే తెలియజేసుకుని ఇంకో మాట కూడా ఉంటుంది, నా పాప పరిహారమునిగా నా గర్భఫలం నేను ఇస్తున్నా అని ఇక్కడ ప్రవక్తని మీకా తెలియజేస్తున్నాడు. మన యొక్క ఆలోచన ఏంటో తెలుసండి, దేవుడికి ఎంతో కొంత ఇస్తే మన పాపాలను క్షమిస్తాడు, దేవునికి ఎంతో కొంత ఇస్తే మన అతిక్రమం దేవుడు క్షమిస్తాడు. దేవునికి ఏదోటి తులమో పొలమో దేవుని సన్నిధానంలో మనం విత్తితే, తులమో పొలమో దేవునికి మనం కానుక గర్పిస్తే దేవుడు మనలను క్షమిస్తాడు అని భావన అప్పుడు ఉంది, ఈ రోజుల్లో కూడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ఈ భూప్రపంచంలో దేవునికి ఇచ్చి దేవునిని సంతోష పెడదామనుకున్నటువంటి తలంపులు కలిగిన వారి భూమి మీద చాలామంది లోకంలో మనం చూస్తున్నామండి. లోకంలో మనం చూస్తున్నాం, ఓ టెంకాయ ఇచ్చో, అరటిపళ్ళు ఇచ్చో, అగరొత్తులు పెట్టో, పువ్వులు పెట్టో, పరమాణాలు పెట్టో, దాన ధర్మాలు చేస్తూ, లేకపోతే చాలామందికి కొన్ని కొన్ని ఇచ్చే అలవాట్లు ఉంటాయి, దానాలు ఇచ్చేటువంటి అలవాట్లు ఉంటాయి, సంతర్పణలు చేసే అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ చేసి దేవుని పేరు మీద చేసి దేవుని ఎడలేనో
ఒక గొప్ప కీర్తిని పొందుకుందాం, లేకపోతే నా జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు అని అనుకుంటున్నటువంటి సమాజంలో ఈ రోజున మనం బ్రతుకుతున్నాము. అందులో మనము కూడా ఉన్నామని సత్యాన్ని మర్చిపోకూడదు. అటువంటి సమాజంలో మనము కూడా ఉన్నాం. అందుకే మనం కూడా అప్పుడప్పుడు బాగా కష్టం వచ్చింది అనుకుని, బాగా ఇబ్బంది వచ్చింది అనుకుని, బాగా ఇరుకు వచ్చింది అనుకొని ఎన్నో బాధలు పడిపోతున్నాం అనుకోండి, దేవునికి మనం కూడా తులమో ఫలం వచ్చే ప్రభువా ఏదో రకంగా క్షమించు, నన్ను మన్నించు, నన్ను గొట్టెక్కించు అని అంటూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. అయితే దీనికి పరిష్కారాన్ని కూడా ప్రవక్త అయినటువంటి మీకా 8వ వచనంలో మనకి తెలియజేస్తున్నాడు. పరిష్కారం కూడా ఇక్కడే చెప్తున్నాడు. నా కుమారుని ఇవ్వనా, వేలాది నదులంత తైలం ఇవ్వనా, ఏడాది దూడపిల్లల్ని తీసుకొచ్చి నీకు బలిగా అర్పించనా, ఇవన్నీ అర్పిస్తే నీకు సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా అని చెప్తూ లేదు. వీటి అన్నిటి వల్ల నీకు సంతోషం లేదు, కానీ ప్రభువా దేని ద్వారా నీకు సంతోషం ఉంటుందో ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనకు 8వ వచనం మనకి తెలియజేయబడుతుంది. ఏం రాయబడిందంటే 8వ వచనంలో, మనుషుడా ఏమంటాడు తెలుసా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం చాలా చెప్పింది, ధర్మశాస్త్రంలో చాలా చెప్పాడు. యేసు ప్రభువు వారు వచ్చి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలను జీవించి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి తన శిష్యులతో అనేక చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారికి చెప్పినటువంటి అనేకమైన సూత్రాలు ఉన్నాయి, నీతి సూత్రాలు ఉన్నాయి. పరలోకపు రాజ్యపు తాళాపు చెవులను కూడా దేవుడు మనకి ఇచ్చి, మీరు ఇలాగ బ్రతకండి, ఇలాగ జీవించండి, పరలోక రాజ్యానికి మీరు వెళతారు అని చెప్పినటువంటి సందర్భం యేసు ప్రభువు వారు కూడా చెప్పారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలిసింది, మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడు ఆలోచించడంలో చాలా గొప్పగా ఆలోచిస్తాడు. వాటిని అనుసరించే విషయంలో కనీసం 1% కూడా అనుసరించాడు. ఆలోచించడం మాత్రం కోట్లాదిగా ఆలోచిస్తాడు, 100% ఆలోచిస్తాడు, చాలా బాగా ఆలోచిస్తాడు. కానీ అనుసరించే విషయానికి వచ్చేసరికి 1% కూడా మానవుడు అనుసరించాడు. దీనికి ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తాను. రాత్రులు అనుకున్నారంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏమనుకున్నారు, రేయ్ మనం ఉదయం లేచిన తర్వాత మన అమ్మకి ఇల్లు లేదు కదా, మన ఇంట్లో ఉంటుంది కదా, పంచాన్ని పడుకుంటుంది కదా, లేదు 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 అమ్మకు ఒక ఇల్లు కడదాం, పొద్దున్నే లేచి ఒక గుడిసేసేద్దాం, 4 కర్రలు వేసి 4 తాటాకులు వేసి అమ్మకు ఒక గుడిసేసి మనము అమ్మని అందులో పెడదాం, అమ్మ ఆ పక్కన ఈ పక్కన పడుకుంటుంది, బాగోలేదు అనుకున్నారంట రాత్రి. అనుకుని ఉదయం లేచి ఏం చేశారంటే వాళ్ళు ఎవరి దారినాలే వెళ్ళిపోయారంట. సాయంత్రం మరలా ఇంటికి వచ్చారంట. దీనికి సామెత అనమాట, లోకంలో సామెత. రాత్రులు మరలా అనుకున్నారంట, తెల్లారిపోతున్న ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారంట. మరలా రాత్రి అనుకుంటున్నారంట. ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందంటే దీని ద్వారాగా ఒక సామెత భూమి మీద పుట్టింది. రాత్రి అనుకుంటావరా అమ్మకి ఇల్లు వేద్దామని, తెల్లారిపోతున్న మర్చిపోతావరా, నీ జీవితం నీ బ్రతికింతేరా అని ఒక సామెత వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, అంటే మానవులోని మనము ఆలోచించడం బాగా ఆలోచిస్తాము, కానీ నెరవేర్చే విషయంలో 1% కూడా మనము నెరవేర్చలేము. రాత్రిలో పడుకునే ముందు మనం అక్కడికి వెళ్తాం, రేపొద్దున ఎక్కడికి వెళ్తాం, పొద్దున్న లేచి ఈ పనులు చేసుకుందాం, ఆ పనులు చేసుకుందాం అని రాత్రి ప్రణాళికలు వేసుకుని నిద్రపోతాడు, కానీ పొద్దున్న లెగలేడు. లెగిసినా కానీ ఆ పనికి వెళ్ళక ముందు ఇంకో పని ఆటంకం వస్తూ ఉంటుంది కనుక ఆ పని కూడా చేయలేడు. కారణం ఏంటంటే మన జీవితంలో ఆలోచన ఒకటే ఉంటుంది, కానీ దాని నెరవేర్పు ముగింపు మనలో ఉండదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఏది ఉత్తమమో తెలియచేయబడింది. బైబిల్ చెప్తుంది, బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో అనేక రకాలుగా తెలియజేస్తున్నాడు. ఏది ఉత్తమమో మనుషుడా నీకు తెలియచేయబడింది. ఏమేమి ఉత్తమం ఇక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. మొట్టమొదటిది న్యాయముగా నడుచుకొనుటయు. ఆగండి, ఏంటంటే మొట్టమొదటిది న్యాయముగా నడుచుకొనుటయు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీతి న్యాయములు దేవుని వశాన ఉన్నవి. నీతిని జరిగించడం మానవుని యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణం, గుణమును బైబిల్ తెలియజేస్తుంది. న్యాయమును జరిగించుట మొట్టమొదటిది. న్యాయం అంటే ఎలాగుంటుందండి? న్యాయం అంటే ఎలాగుంటుందో ఎదుటి వారికి మనం చేస్తున్నప్పుడు తెలియబడుతుంది. ఇద్దరు కొట్టుకుంటున్నారు, అందులో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, అందులో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. మనము ఆ స్నేహితుడు తప్పు చేసినా కానీ ఎదుటోడి మీద మనము వీడికి సపోర్ట్కి వెళ్ళి ఎదుటోడి మనం గొడవకి వెళ్తాం, వీడిని సమర్థిస్తాం, వాడిని మనము తోలనాడతాం. ప్రియదని బిడ్డలారా, స్నేహితుడైనంత మాత్రం న్యాయం తప్పని ఎక్కడ బైబిల్ లేదే. న్యాయం న్యాయమే, ధర్మము ధర్మమే. న్యాయాన్ని అనుసరించి నడిచేటటువంటి వారికి దేవుడు గొప్ప బహుమానాలు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయ. దేవుడు ఏం చెప్పాడు, మీకు ఏం తెలియజేస్తాడు? మనకేం తెలుసు? న్యాయమును ఎలాగ నడుచుకోవాలో మనకు తెలుసు. న్యాయం అంటే అర్థం ఏంటి తెలిసింది? ఎదుటి వారికి అపకారం లేకుండా మనం ఈ లోకంలో జీవించడం. ఉపకారం చేసే లక్షణం మనం కలిగి ఉండాలి. బైబిల్ ఒక మాట, నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ ఎదుటి వారికి నువ్వు అపకారం చేయకుండా ఉంటే ఉపకారము చేసిన వాడవే అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అంటే మన జీవితాల్లో అనేక సందర్భాల్లో అనేక సార్లు మనం న్యాయాన్ని తప్పిపోతూ ఉంటాము. న్యాయానికి ఒక మీటర్ ఉంటుందండి, మీటర్. న్యాయానికి ఒక కొలబత్త ఉంటుంది. నువ్వు న్యాయం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావా, ఆ కొలబత్త దగ్గరికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. బైబిల్ దగ్గరికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. న్యాయం అనేది ఎలాగుంటుందో తెలుసా? నువ్వు అనుకున్నది నెరవేర్చడమే న్యాయం. నువ్వు ఒకటి అనుకున్నావు, దాన్ని నెరవేర్చాలి. అది కూడా ఎదుటి వారికి ఉపకారపడేదిగా ఉండాలి, ఎదుటి వారికి మేలు చేసేదిగా ఉండాలి, నీ కుటుంబానికి మేలు చేసేదిగా ఉండాలి, నీకు మేలు చేసేదిగా ఉండాలి. న్యాయం అంటే ఈ లోకంలో నోటితో చెప్పేటటువంటి న్యాయం కాదండి. ఎదుటి వారు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రియమైన వారికి నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ వారిని ఇరికించేటటువంటి పనులు మాత్రం నువ్వు చేయకుండా ఉండడమే న్యాయం చేయడం. బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు అనేక చోట్ల న్యాయమనే చేస్తాడు, ధర్మాన్ని ఆయన అనుసరించాడు. ఎంత ప్రాణాపాయ స్థితి వచ్చినా కానీ అబ్రహాం గారు మనం జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం గారు చేయవలసిన న్యాయం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఇవ్వాలి. దేవా, నువ్వు చెప్పావు కనుక నేను నా కుమారునికి నేను బలి ఇచ్చేస్తున్నాడు, ఇది న్యాయం. బలి ఇవ్వకుండా దాచుకుంటే అన్యాయం. దేవుడు చెప్పాను, నేను నీకు ఇచ్చాను, నీకు ఒక్క కుమారు నీకు ఇచ్చాను కదా, నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఓరేబు పర్వతం మీద నా కొరకు బలిగా అర్పించమన్నాడు దేవుడు. అది న్యాయం. అది దేవుడు చెప్పిన మాట వినడం న్యాయం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దేవుడు చెప్పే మాట ఎవరికి లెక్క ఉందండి? ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశాల పైన పరలోక రాజ్యంలో ఉన్నాడు ఆయన. మనమేమో భూమి మీద ఉన్నాము. అంత పైన ఉన్నవాడు భూమి మీద ఉన్నటువంటి ఈ చిన్న నలకలాంటి మనిషిని చూస్తాడా? మనం ఏం చేస్తే దేవుడికి కనబడుతుంది, ఏం చేస్తే దేవుడికి అర్థమవుతుంది, ఎలాగ నడిస్తే దేవుడు మనల్ని కనుగొంటాడు అని మనము మన మట్టి బుర్రలో అనుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన కన్నులు ప్రతి మానవుని, ప్రతి నరుని కూడా చూస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. సీమను కూడా దేవుడు చూస్తాడండి. విమానంలో కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత కింద ఉన్న వారు అందరూ కూడా చిన్న చిన్న నలకల్లా కనబడతారు విమానంలో ప్రయాణం చేసేవారికి. మరి అంత ఆకాశం మహాకాశంలో పైన ఉన్నటువంటి దేవునికి మనం కనబడతామంటే మనకు కనబడతామండి. దేవుడు ఎక్కడున్నా కానీ మనం చూడగలడు. దేవుడు ఎక్కడున్నా మనలను గమనించగలడు. మనకి ఏ అవసరం ఉన్నా కానీ అయినా తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మనల్ని చూస్తాడు. అబ్రహాము దేవుడు నా చూస్తలేదు కదా, ఇస్తానన్నాను కదా, గొర్రె పిల్లలు తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తే వదిలిపోద్దు కదా అనుకోలే. అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టుగా న్యాయమును జరిగించడానికి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అబ్రహాం గారు తీసుకున్నారు. ఈ రోజున ఎంతమంది దేవుడు చెప్పిన మాట వింటున్నారు? దేవుడు చెప్పిన మాట ఒకే ఒక మంచి మాట చెప్పాడండి. ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చకపోయినా పర్లేదు కానీ అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక నియమం ఉంది, ఒక కొలబద్ద ఉంది, దాన్ని నువ్వు నెరవేర్స్తే చాలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? యేసుప్రభువు వారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు ఆయన? ఒకే మాట, నిన్ను వల్ల నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే చాలు, ధర్మశాస్త్రం అంతటి నీవు నెరవేర్చిన వాడవే. ఈ రోజున ప్రేమ మనలో లోపం వచ్చి, ప్రేమ మనలో కరువు అయిపోయి, ప్రేమ మనలో తరిగిపోయి
ఎదుటి వారిని దూషించడం, ఎదుటి వారిని బాధపెట్టడం, ఎదుటి వారిని మనము దుఃఖపరచడం ఇవన్నీ చేస్తున్నాం. కేవలం మనలో ప్రేమ లేకపోవడం. ప్రేమ లేదంటే అర్థం ఏంటి? అసూయ, ద్వేషాలు, కక్షలు, విమతములను బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవునికి ఇష్టమైనది ఏంటో తెలిసింది. నీవు ప్రేమ కలిగి ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించేవారుగా నీవు ఉండాలి. యేసు ప్రభువారు ఎలాగైతే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన శిలువ మీద రక్తం కార్చారు, కనీసం రక్తం కార్చక్కర్లే, కనీసం నువ్వు ప్రాణం పెట్టక్కర్లే, నీ స్నేహితుల మీద నువ్వు ప్రేమ చూపించి జాలి చూపించి కొద్దిగా వారిని ధర్మపదంలో నడిపిస్తూ న్యాయాన్ని నువ్వు నెరవేర్చుకుంటే చాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తారు. అందుకే దేవుని వాక్యం అంటది, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. కనుక న్యాయమును జరిగించడం అంటే ఈ లోకంలో చాలా కష్టమైన పని అన్నమాట. న్యాయాన్ని జరిగించడం, మనం చేసే పనుల్లో న్యాయం ఉండదు, మనం తిరిగే నడిచే నడవడికలో న్యాయం ఉండదు, మనం చూసే చూపుల్లో న్యాయం ఉండదు, మనం ఇచ్చే విషయంలో న్యాయం ఉండదు, తీసుకునే విషయంలో న్యాయం ఉండదు. ఇవన్నీ కూడా న్యాయంగా జరిగించకుండా మనము దేవుని సన్నిధానానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్తామని ఎలాగనుకుంటాం మనం? ప్రియమైన బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు న్యాయముగా నడుచుకోవాలి. రెండో మాట ఏంటో చూడండి ఒకసారి. కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుడు. రెండవది ఏంటంటే కనికరము. కనికరం అంటే జాలి. చాలా మందికి ఈ లోకంలో జాలి ఉండదండి. ఎవరో కొట్టుపడేశారు, ఎవరో చంపబడేశారు, చంపబడేసిన తర్వాత కొంతమంది వెకిలిగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఒక ఆయన చనిపోయాడండి, సేవ చేశాడు, గొప్ప సేవ చేశారు. ఆయన గొప్ప సేవ చేసి గొప్ప భక్తుడై క్రైస్తవులందరికీ ఒక ఆదర్శప్రాయముగా ఉండి ఆయన హత్యగా వింపబడితే, ఆయన చనిపోతే ప్రియదినబడ్డారా, వెకిలిగా పోస్టులు పెట్టేవాళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. అది జాలి లేని తనము అంటారు. అదే వారికి జరిగితే, వారికి ఎవరన్నా అలాగ పోస్టులు పెడితే వారి కాళ్ళు చేయి ఇరిగిపోయి మంచం మీద ఉన్నప్పుడు ఎదుటివారు కూడా మా బాగా అయిందిరా నీకు అంటే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. జాలి లేనటువంటి తనం భూమి మీద చాలా మంది జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనికరము, వారి జోలికి వెళ్ళడం ఎందుకురా? మనం బతికేదో మనం బతుకుతాం, వాడు సావేదో వాడు చేస్తాడు, వాడు పని ఏదో వాడు చేసుకుంటాడు కదా, అతని జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి జాలి మనలో ఉండాలి, కనికరం మనలో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అలా ఉండరు. ఎవరిని పోటు చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి ఇల్లు కూల్చేద్దామా, ఎవరింటిని మనము దోసుకుందామని చూసేవారు భూమి మీద చాలా మంది ఉన్నారు, జాలి లేని వారు. అటువంటి వారు ఉన్నటువంటి జీవితం కుటుంబాల్లో కూడా అటువంటి వారు ఎవరికైనా ఉన్నా కానీ వారి జోలికి మనం వెళ్ళకూడదు, వారితో మనం సహవాసం చేయకూడదు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనం ఏం తెలియజేయబడుతుందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అది పాపి అని మనకు తెలుసు, అది దుర్మార్గుడు అని తెలుసు, ఇల్లు కూల్చేవాడని తెలుసు, ఇంటిని తగలబెట్టేవాడని తెలుసు. కానీ వాడు ఏదైనా పెడితే తింటాం, వాడు ఎక్కడికైనా తీసుకెళ్తే మనము వాడితో పాటు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుచేత? వాడు పెట్టేది, వాడు చూపించేది, వాడు తినిపించేది మనకి ఎంతో ఆనందం అయిపోయింది. కానీ వాడు దుర్మార్గుడు అని తెలుసు, మనకి వాడు దుష్టుడని తెలుసు. ఒకానొకప్పుడు వాడు ఎలా బ్రతికాడో మన తర్వాత, మన ఇంటికి వచ్చిన తర్వాత మనకు తెలియవచ్చిన తర్వాత వాడు చాలా దుర్మార్గు పనులు చేస్తున్నా మనకు అర్థమైనప్పుడు కూడా వాడితో స్నేహం చేయడం చాలా, మనము కూడా దుర్మార్గులం అయిపోతాం. వాడు పాపం మనకు కూడా అంటుకుంటుంది, వాడు పాపం ద్వారా మనం కూడా శ్రమల పాలవుతామనే సత్యాన్ని మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఊరకనే చెప్పలేదండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు. వాడేదో ఆలోచనలు చెప్తాడు, వాడు ఆలోచన మనం నడుస్తాం, మనం కూడా ఆ తప్పుదెబ్బలో పడిపోతాం. తర్వాత పడిపోయిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత, గాయమైన తర్వాత, అయ్యో దేవుడా నాకు ఎలాగ ఎంతకయింది, నా బ్రతికెలగ ఎంతకైపోయింది, నా పరిస్థితులకి ఎంతకైపోయిందని అంతా అయిపోయిన తర్వాత పెద్దలు ఒక మాట అంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అమ్మా. కొత్త కోడలు వచ్చిందంటే ఇంటికి, కొత్త కోడలో
ఇంటికి వచ్చిందనమాట. అత్తగారు చెప్పిందంట, అమ్మ పొయ్యి మీద ఏదైనా వస్తువు పెట్టినప్పుడు, ఏదన్నా కొండ పెట్టినప్పుడు, వంట చేస్తున్నప్పుడు ఉట్టి చేతులతో దింపకమ్మా, గుడ్డ పెట్టుకుని దింపమ్మ, చేతులు కాలుతాయి అని చెప్పిందంట. అత్తగారు ముందే చెప్పింది, అనుభవం ఉంది కాబట్టి. కొత్త కోళ్ళు అనుకుందంట, మా అత్తగారికి ఏం తెలుసు, నాకు ఎంత బలం, ఎంత శక్తి, ఎన్ని లేపలేదు, ఎన్ని మొక్కలు ఎరవలేదు, ఎన్ని పనులు ఏం చేయలేదు, అబ్బో నేను చదువుకున్న దాన్ని, నాకు డిగ్రీలు ఉన్నాయి అని ఏమనుకుందంట. పొయ్యి మీద వేడి వేడుకున్న కొండని గొప్పని కిందకి దింపిందంట చేతులతో, గుట్ట లేకుండా కిందకి దింపితే ఏమవుతాయి, చెయ్యిలు కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత గబగబా వెళ్ళి ఆకులు కోసుకుని ఆకులు పట్టుకుందంట. అప్పుడు అత్తగారు అందంట, ఎందుకమ్మా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు, చేతులు కాలకుండా ముందే ఆకులతో దింపినా పర్లేదు, గుడ్డతో దింపినా పర్లేదు అందంట. ఇది సామెత. అంత తగలడిపోయిన తర్వాత మనం అనుకుంటా, అయ్యో నేను ఏం చేశానండి, నాకు ఈ దుస్థితి వచ్చింది, ఈ పాపం వచ్చిందని మనము అనుకుంటూ ఉంటాం. ప్రియజనులారా, కనికరము లేని వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. వారికి మనము దొరకకుండా, వారి సహవాసానికి మనం వెళ్లకుండా, దుష్టులు ఆలోచన చెప్పడం మనం నడుచుకోకుండా మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, కనికరమును మనం కలిగి ఉండాలి. మూడవది ప్రేమించుటయు. ప్రేమ అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి సూత్రము ఈ ప్రేమ. నాలుగవది కనికరమును ప్రేమయు. చూడండి, దీన మనసు కలిగి. దీన మనసు, ఈ దీన మనసు అనేది అందరికీ ఉండదండి. దీన మనసు అంటే అర్థం ఏంటో తెలిసింది, ఒక ఆయనకి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, మన ఒంట్లో నుంచి దుఃఖము పొర్లుకుంటూ వచ్చేత. అతను మనకి ఎవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, అతను కుటుంబం తెలియదు, అతని పరిస్థితి ఏంటి, ఇప్పుడు కూడా అతని దగ్గరికి మనం వెళ్ళలేదు, అతను టీ ఇప్పిస్తే మనం తాగలేదు, భోజనం పెడితే భోజనం తినలేదు, మనకి ₹1 కూడా అతను సాయం చేయలేదు. కానీ అతను బాధపడుతుంటే మనకు దుఃఖము హృదయంలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ప్రియమైన అలా ఎందుకు కలుగుతుందో తెలుసండి, మనకి దీన మనసు ఉంటే ఎదుటి వారి బాధను చూసి మన మనసు కూడా తరుక్కుపోతూ ఉంటుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవుని ఎదుట ప్రవర్తించడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఉత్తమమో నీకు తెలుసు, దేవుడు నీకు తెలియజేశాడు. అందుకే న్యాయముగా ప్రవర్తించటయు, కనికరమును చూపుటయు, ప్రేమించటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించడం కనుక నువ్వు చేయగలిగితే దేవుడు నీకు పరలోక రాజ్యపు ద్వారాలు ఎలాగా ఆయన తెరుస్తాడు అనేటువంటి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మరి బలులు అర్పించమని దేవుడే కదని చెప్పాడు, యాగాలు చేయమని దేవుడే చెప్పాడు కదండి. ఎప్పుడు చెప్పాడండి? నిర్గమకాండము 10వ అధ్యాయము 26వ వచనంలో మోషే వెళ్ళి ఫరో రాజుతో చెప్పినటువంటి మాటలు మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందామండి. చదవండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 26వ వచనం చదువుదామని ఒకసారి. నిర్గమకాండము 10వ అధ్యాయము 26వ వచనం. మా పశువులు మాతో కూడా రావాలి, ఒక డెక్క అయినట్టు ఒక జీవమైన విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుంచి మేము తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవించవలెనో అక్కడికి చేరక మునుపు మాకు తెలియదు అని చెప్పాడు మోషే గారు. ఎవరితోనూ? రాజుగారితో. రాజుగారు ఏమన్నాడంటే, అన్ని 10 అద్భుతాలు చేసిన తర్వాత ఆఖరిగా మీరు మగవాళ్ళు వెళ్ళండి, ఆడవాళ్ళు ఇక్కడ ఉంచేయండి, మీ సంపద కూడా ఇక్కడ ఉంచేసి మీరు వెళ్ళి దేవుని సేవించరండి అని ఫరో రాజు మోషేతో చెప్తున్నాడు. చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ మోషే ఏమన్నాడు తెలుసా, మా జంతువులన్నీ కూడా, మాతో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా మాతో పాటే రావాలి, ఒక్క డెక్క కూడా మిగలడానికి వీలు. డెక్క అంటే ఏంటి? జీవం. డెక్క డొక్కలో పుడుతారంట చూసారా, అది డెక్క అంటే. ఈ ఒక్క డెక్క కూడా ఒక్క జీవాన్ని కూడా విడిచిపెట్టడానికి వీలేదు. మా పశువుల మందలు కానీ, గొర్రెల మందలు కానీ, గాడిదల మందలు కానీ అవన్నీ కూడా మాతో పాటే రావాలి. అయ్యని నీకు ఎందుకయ్యా అంటే, మేము ఏ జంతువుని అక్కడ బలి ఇవ్వాలో మాకు అక్కడికి వెళ్తేనే కానీ మాకు తెలియదు అంటున్నాడు మోషే. ఎందుకు తెలియదు? ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడికి వెళ్తేనే కానీ మోషేకి ఏది మంచిదో ఏది చెడ్డదో ఎందుకు తెలియదు అంటే, 3 దినాల ప్రయాణం, అంత ప్రయాణం వీళ్ళు చేయాలి. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఇది బాగుంది కదండి, దీన్ని తీసుకుని వెళ్ళి 3 దినాల ప్రయాణం అంతా నడిపించిన తర్వాత ఈ గొర్రె కానీ ఈ మేక కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బలహీనమైపోయి అది వ్యాధిగ్రస్తురాలు అయిపోయింది అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాధిగా ఉన్నదని, పరిశుభ్రం లేనిదాన్ని,
అపవిత్రమైన దాన్ని యెహోవాకు బలిని అర్పించరు కదా. అందుకని ఇవన్నీ తోలుకుని వెళ్తాం. ఇవన్నీ తోలుకెళ్ళిన తర్వాత అక్కడికి ఏది బాగుంటే, ఏది శ్రేష్టమైనది అయితే దానిని మేము బలి ఇస్తామని మోషే అక్కడ తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఐగుప్తు దేశంను విడిచిపోవాలి. ఐగుప్తు దేశం అంటే చీకటి. ఆ రోజుల్లో ఐగుప్తు దేశానికి ఉన్నటువంటి సాదృశ్యం అంటే చీకటి. ఈ రోజుల్లో కూడా మనకు ఉన్నటువంటి ఐగుప్తులు చాలా ఉన్నాయి. అపరాధాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి. కనుక ఎదుటి వారిని దూషించే విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐగుప్తుతో సమానమే. ఆ రోజున ఐగుప్తుని విడిచిపెట్టాలంటే చీకటిని విడిచిపెట్టాలి. ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే బానిసత్వం, ఐగుప్తు అంటే చీకటి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియజన బిడ్డలారా, వీటన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణ విమోచన కొరకు వీరు వెళ్ళి దేవుడిని సేవించాలని దేవుడు వారికి తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రియజన బిడ్డలారా, అక్కడ దేవుడు తెలియజేస్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలీయుడు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నానని ఫరోతో చెప్పాలి మోషే గారు వెళ్ళి. ఎవరంటండి? ఇశ్రాయేలు నా కుమారుడు, నన్ను సేవించినట్లు ఆయనను పంపించాలని మోషే, నువ్వు ఫరోతో చెప్పని మోషేతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవునికి ఏది ఇష్టం, ఏది ఇవ్వాలి? 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి, తొలుసూలు సంతతి, ప్రతి తొలుసూలు పిల్లను నాకు ప్రతిష్ఠాలిని. నాకు ప్రతి తొలుసూలు పిల్ల కూడా దేవునికి ప్రతిష్ఠితం. ఏది ఇచ్చి దేవుని మనం ఆరాధించాలి, ఏది ఇచ్చి మనం దేవుని స్తుతించాలి, ఏది ఇచ్చి దేవుని మనము ఘనపరచాలంటే ప్రతి తొలుసూలు పిల్ల, మేకలలో కానీ, గొర్రెలు కానీ, పక్షుల్లో కానీ, పెంచుకున్నట్టు పెంపుడు జంతువులో కానీ, కుటుంబం ఉన్నటువంటి పిల్లలు కూడా మొదటి తొలుసూలు సంతతి అంతా కూడా దేవునికి, అంటే మగ సంతానం అంతా, తొలుసూలు సంతానం అంటే మగ సంతానం అంతా దేవునికి సొత్తుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇవ్వాల్సిన బలియాగం అంతా కూడా ప్రథమమైనదిగా ఉండాలి, ప్రథమముగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి, మొట్టమొదటిదిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. ఏంటా మొట్టమొదటిది? రాబడిలో కూడా మొట్టమొదటిది ఇవ్వాలి. నీకు వచ్చిన రాబడి కానీ, కష్టార్జితము కానీ నువ్వు దేవునికి ఇచ్చి, దేవుని శోధించి, దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తానండి? ఆకాశ వాక్యాలు విప్పి పట్టదంత ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నన్ను సేవించడానికి నా కుమారుడు ఇశ్రాయేలును మీరు పంపించాలి. ఈ రోజున దేవుని సేవించడం అంటే చాలా సులువైపోయిందండి. దేవుని కనపరచడం కూడా చాలా సులువైపోయింది. కానీ ఉత్తమమైనది దేవునికి ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. కనుక యాకోబు దేవుని సేవించడం ఎలా సేవించాడో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఆది కాండం అంతా మనం యాకోబులో నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆది కాండంలో 32వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే మనం ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని, దేవుని సేవించే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం. 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, 2 దాసీలను, 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకురేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఏరు దాటించిన తర్వాత తనకు కలిగిన సమస్తమును పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చదవండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఏం చేశాడు? దర్శనం దేవుని ఆరాధించడానికి తన భార్యను పంపించేశాడు, పిల్లలు పంపించేశాడు, తన ఆస్తి సమస్తం కూడా పంపించేసి ఎబ్బోకురేవు దాటించేసిన తర్వాత, ఎబ్బోకురేవు దాటిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా
మిగిలిపోయినని బైబిల్ రాయబడింది. ఒంటరిగా ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సమస్తం కూడా ఉంది. కానీ వారందరూ పంపించిన తర్వాత భయం చేత, అన్నగారు చంపుతాడనే భయం చేత, అన్నగాడు చంపేస్తాడు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉంటే మనకి ఏమవుతుంది అమ్మా? ఏ ఆలోచనలు ఉండవు. ఒంటరిగా ఉన్న తర్వాత ఇక దేవుడే దిక్కు. వాడు వచ్చి నన్ను చంపేస్తే నా బిడ్డలకి నేను దూరం అయిపోతాను, భార్యకు దూరం అయిపోతాను, నా సంపద అంతా ఏమైపోతుంది, నా బ్రతుకంతా ఇంతేనా అనుకున్నాడు యాకోబు. ఒంటరిగా నిలబడిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎలా ప్రార్థన చేశాడు తెలిసింది? రాత్రి అంతా దేవునిని విడిచిపెట్టకుండా ప్రార్థన. ఒక నరుడు రాత్రంతా అతనిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు అని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా, ఆరాధించే విషయంలో కూడా దేవునిని ప్రసన్నం చేసుకునేలాగా నువ్వు ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. దేవుని సేవించడం అంటే అది మనసులో ఇంకేదే పెట్టుకోకూడదు. దేవుని సేవించే విషయంలో మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు అన్ని విషయాలు మోసుకుని ఇక్కడికి ప్రార్థనలోకి వస్తాం. మనం ఇంటికాడ అన్ని నెత్తి మీద పెట్టుకుని మోసుకుని ఇక్కడ దాకా వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం మన హృదయంలోనికి, మనసులోనికి, తలంపులోనికి ఎందుకు వెళ్తుంది? ఈ గడప దాటిన తర్వాత మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. గడప దాటిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. లోపలికి రావడం మన వంతు, గడపలోకి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం కూడా మనం. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రియదేవులారా, మనం దేవునితో గడపడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఒకసారో రెండు సార్లు మరలా చదువుకుంటే, అధ్యాయాలు చదువుకుంటే, ఆ వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. వచనాలు ఇంటికి వెళ్ళి చదవాలంటే ఏం చెప్ప, మీకు ఏం గుర్తుంటుంది? గుర్తుండదు కదా. ఏం చేయాలి అప్పుడు? రాసుకోవాలి. నేను ఎక్కడన్నా కూడికలు జరుగుతుంటే, ఎక్కడన్నా మీటింగ్లు జరుగుతుంటే పుస్తకం పట్టుకెళ్ళి పుస్తకం నిండా రాసుకుంటాను. నేను పుస్తకం అంతా రాసుకుంటా. మరలా నాకేమన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని తీసి నేను చదువుకుంటూ ఉంటాను. ప్రియమైన బిడ్డలారా, 9వ నెల 2024వ సంవత్సరంలో రాసుకున్నటువంటి లేఖన భాగాలు ఇవి. 9వ నెల 2024వ సంవత్సరం. 2019 ఉంది, 2018 ఉంది, 2017 కూడా ఉంది నేను రాసుకున్నట్టు పుస్తకాలు. మా పిల్లలు అంటారు, ఎందుకన్ని పుస్తకాలు రాసేసుకుంటారు, అన్ని పుస్తకాలను ఎక్కడ పడతారు? ఈ రోజున మనం చదివినటువంటి వాక్యము పలానా సంవత్సరంలో పలానా వాక్యం చదివాను అన్నప్పుడు మన హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రియమైన రాసుకోవడం ప్రాముఖ్యంగా ఏ మాట అయినా రాసుకోవడం చాలా శ్రేష్టమైన విషయము. అబ్రాహాం గారి గురించి మనం చదువుకుంటూ వచ్చాము. ఆదికాండం చదువుకున్నాం, నిర్గమకాండం చదువుతున్నాం. ఆదికాండంలో ఉన్న విషయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. రాసుకుంటే అర్థమవుతుంది. రేపొద్దున ఎవరన్నా అడిగినా కానీ అందులోంచి టకేలు మనం సమాధానం చెప్పవచ్చు. మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలంట. మన కంటికి ముందు మన నుదుటి మీద భాషికంగా ఉండాలి, మన చేతికి కట్టుకోవాలి, నడుమునకు దట్టిగా దానిని కట్టుకోవాలి. ఇవన్నీ మనకి అంత అవసరమా? ఆయన చెప్తాడు, మనం వింటాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన పనులు మనయే, మన లోకం మందే అన్నట్టుగా ఈ లోకంలో మనము జీవించకూడదని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, వారు ఏం చేశారండి? పాపాన్ని విడిచిపెట్టి, బానిసత్వాన్ని విడిచిపెట్టి, చీకటిని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి వెళ్ళాలని వారు కోరుకున్నప్పుడు దేవుడు వారిని అట్టి రీతిగానే నడిపించినట్టుగా మనం చూస్తాం. ఆయనను సేవించుటకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం పేతురు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాట మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చదివినట్లయితే చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమని ఇక్కడ బైబిల్ మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని సేవించడానికి దేవుడు ఏం చేశాడండి? యాజకులైన రాజుల సమూహమును పరిశుద్ధ జనముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఈ రోజున
దేవుణ్ణి సేవించే విషయంలో మనందరం కూడా తప్పిపోతున్నాం, ఆరాధించే విషయంలో తప్పిపోతున్నాం, ఆయన స్తుతించే విషయంలో మనము తప్పిపోతున్నాము. అలా తప్పిపోకుండా మనం ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మనం ఎలాగ ఉండాలో కూడా బైబిల్ తెలియజేస్తుంది. నీకు తెలియచేయబడింది కదా అంటుంది బైబిల్ మీకా గ్రంథంలో. నీకు తెలిసింది కదా, నీకు తెలియజేయబడింది కదా అని చెప్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు వారి జీవితంలో ఏది ఉండాలి ఏది ఉండకూడదో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలో రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. చదువుదామా? ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన దేశులు, ద్రోహులు. ఇవన్నీ కూడా యేసుప్రభువు చెప్తూ మొట్టమొదటిగా తిమోతిలో రాసిన పత్రికలో నూతన నిబంధనల గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదటి ధనాపేక్ష అని రాయబడింది. ఏ పేక్ష అంటే ఇది? ధనము మీద మనకున్నటువంటి మక్కువ, ధనము మీద ఉన్నటువంటి మనకు కోరిక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని బైబిల్ మనకి తెలియజేయబడుతుంది. ధనాపేక్ష కలిగినటువంటి ఒక ఆమెను జ్ఞాపకం చేసుకోండి. ధనాపేక్ష కలిగినటువంటి ఒక ఆమెను జ్ఞాపకం చేసుకుంటే లోతు భార్య గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరండి? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవచ్చు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు భార్యను దేవుడు లోతు కుటుంబాన్ని విడిపించడానికి దేవుడు ఎంతో కష్టపడి దూతను పంపిస్తే అబ్రహాం గారు ప్రార్థన చేస్తే అబ్రహాం గారిని బట్టి లోతును విడిపించడానికి దేవుడు తన దూతను పంపించి వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చి వెనుకకు తిరిగి చూడవద్దు, ఆ కొండ దాకా వెళ్ళేదాకా నేను వెయిట్ చేస్తాను, కొండ దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఈ పట్టణాన్ని సొదొమ గొమొర పట్టణాన్ని నేను నాశనం చేస్తాను దేవుడు చెప్పాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య వెనుకకు తిరిగి చూసి అక్కడ శాపమేంటి? మీరు వెనుకకు తిరిగి చూడవద్దు అన్నాడు దేవుడు. వెనుకకు తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాడు. వెనుకకు తిరిగి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ ఉప్పు స్తంభం అయిపోయినటువంటి చరిత్రను బట్టి లోతు భార్య వెనుకకు ఎందుకు తిరిగిందని ఒక పెద్ద చర్చ వేదిక పెట్టారు. లోతు భార్య వెనుకకు ఎందుకు తిరిగింది? కొంతమంది అన్నారు ఇల్లు వాకులు ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా అందుకు వెనుకకు తిరిగిందని కొంతమంది అన్నారు. కొంతమంది కూడా ఇంకొక విషయం చెప్పారు. లోతు కుటుంబానికి 2 కుమార్తెలే కాదు, ఇంకొక 2 కుమార్తెలు కూడా ఉన్నారు. 2 కుమార్తెలు కూడా పెళ్లిళ్ళైనవి. వారికి మరి అల్లుళ్ళు ఉన్నారు కనుక వారి అల్లుళ్ళు కుమార్తెలు కూడా అగ్నిలో వారి కాలిపోతున్నారు కనుక అందుకే నా బిడ్డలు చనిపోతున్నారు, నా బిడ్డలు కాలిపోతున్నారని లోతు భార్య వెనుకకు తిరిగిందని ఇంకా కొంతమంది అక్కడ. దానికి కూడా లేఖనాంశంలో మనం చూస్తే మీకు ఇంకెవరైనా తెలిసిన ఉన్నారా, వెళ్ళి నీ ఇంటికి కావాల్సిన వారు నీ అల్లుళ్ళు కానీ నీ కుమార్తెలు కానీ ఎవరు ఉన్నారో తీసుకురమ్మని దేవదూతలు చెప్పినప్పుడు లోతు వెళ్ళి అడుగుతాడు. ఏమని? అల్లుళ్ళని అడుగుతాడు, మీరు వస్తారా నాతో పాటు అంటే వారు ఎగతాళి చేస్తారు. దేవుడు ఈ పట్టణాన్ని అగ్ని గంధకంతో కాల్చివేస్తాడా? మిమ్మల్ని రక్షించడానికి వచ్చారా? మీరే రక్షింపబడతారా అని ఏలాడ చేస్తే వాళ్ళు వదిలేసి వచ్చేస్తాడు. ఎవరు? లోతు. అందుకని సగం దూరం వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలతో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతుంటే ఆ పట్టణం తగలబడుతుంటే నా పిల్లలు చనిపోతున్నారే, నా అల్లుళ్ళు చనిపోతున్నారు, నా కుమార్తెలు చనిపోతున్నారని వెనుకకు తిరిగింది అని చాలామంది చెప్తారు. ఏదైనా ధనాపేక్ష అన్ని కీడులకు మూలమని బైబిల్ తెలియజేయబడుతుంది. రెండవది మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే 2 మాటలు ఈ ధనాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి కనబర్చును
రాజులకు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:15 మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:15 కూడా ధనం గురించి దేవుడు చెప్పాడు. ఇక్కడ దేవుడికి అన్నీ తెలుసు కదా, జ్ఞానవంతుడు. ఈ లోకంలో మనం ఎలా జీవించాలా, బ్రతకాలా కూడా తెలిసినటువంటి వాడు ఆయన. మొదటి తిమోతిలు 6:15 6:15 అండి. మొదటి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. లోకరక్షిత 9 చూడండి. లోకరక్షిత వార్త 16:9. ధనం అస్థిరమైనది, ధనం నమ్ము బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియదనబడ్లారా, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమని దేని గురించి మాటలు చదవమంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. లోతు భార్య ధనాపేక్షతోనే చనిపోయింది. అయితే దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు, దేవుని మహిమపరిచేవారు ఈ ధనాపేక్షను వారు కోరుకోకూడదు. ధనాపేక్ష నుంచి విడుదల పొంది దేవుని స్తుతించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అయితే మీకా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనలో ప్రార్థన చేసుకున్నాం. మనుషుడు ఏది ఉత్తమది నీకు తెలియజేయబడి ఉన్నది కనుక న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇందులో డబ్బు ఎక్కడైనా ఉందండి? ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయండి? నీ బంగారం కానీ, నీ ఇల్లు కానీ, నీ స్థలం కానీ, నీ పొలం కానీ, నీ కుమారులు కానీ, నీ కుమార్తెలు కానీ, నీకున్న సమస్తం ఆస్తుపాస్తులు ఏమన్నా ఈ మాటలో దాగున్నాయండి? దాగుంటే నాతో చెప్పవచ్చు. ప్రియదనబడ్డారా, ఏమన్నాడు దేవుడు? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును చూపించుట, ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏ వద్దన్నాడు దేవుడు? ఏడాది దూడలు వద్దునైనా, నీ బలు నాకు వద్దు, నీ యొక్క ఏమేమి వద్దన్నాడు? వేలాది పొట్టేళ్ళు, వేలాది విస్తారమైన నదులంత విస్తారమంత తైలము ఆయనకు సంతోషం కలుగజేయినా, అతిక్రమముకి నా జ్యేష్ఠపుత్రుడు నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. మనుషుడా, ఇవన్నీ కాదు నువ్వు కోరుకోవచ్చు. నువ్వు ఇవ్వాల్సింది దేవునికి నీ హృదయాన్ని దేవునికి అర్పించి దేవుని స్తుతించాలి, దేవునికి అనిపించాలి. అందుకే న్యాయము, కనికరము, ప్రేమించుట, దీన మనసు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యా. చాలామంది దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండరు, కానీ నేనే చేశాను, నేనే చెందని ఇదంతా నాదే అనుకుంటూ ఉంటారు. వారి జీవితంలో దీన మనసు లేనప్పుడు దేవుడు నిన్ను చేర్చుకోడు, పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు అని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే దుష్టులు ఆలోచించి చెప్పు నడిచిన, పాపుల మార్గాన్ని నిలిచిన, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నా, ధర్మశాస్త్రం నువ్వు ధ్యానం చేయకపోయినా నీ జీవితంలో పరలోక రాజ్యపు భాగ్యం ఉండదు. దేవుని స్తుతించే విషయంలో, గణపరిచే విషయంలో నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకొని ఆయన కొరకు నువ్వు ప్రార్థించి, ఆయన కొరకు నువ్వు వేడుకుంటే, ఆయన సన్నిధానంలో ఆయన గణపరిస్తే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు, మేళ్ళు మీకు దయచేస్తాడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నది. కనికరమును, ప్రేమను మనం దీన మనసు కలిగి దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని ఆరాధిద్దాం. ఈ రాత్రి దేవుడు మనకు తెలియజేసిన మాటలు మనము జాగ్రత్తగా మన మనసులో ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుని మనము గృహాలకు వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, తలలో పొందాలండి. ప్రేమల తండ్రి, కృపల దేవందరమనైనా ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఈ లోకంలో నిన్ను సేవించడానికి, నేను కనపరచడానికి, మహిమపరచడానికి అయినా మాకున్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, మాకున్నటువంటి నిన్న ప్రమా ధన సంపదలు కానీ ఎందుకు పనికి రావని తెలియజేసిన గొప్ప దేవుడు తండ్రి. దేవా,
వినయం కలిగినటువంటి మనస్సు నన్ను ప్రభు, కనికరం కలిగినటువంటి మనస్సు నన్ను ప్రభు, యథార్థముగా జీవించే మనస్సు, ప్రేమ కలిగినటువంటి మనస్సు, దీనత్వము కలిగి నీ సన్నిధానాన్ని స్తుతించాలని మాకు తెలియజేసిన దేవానికే స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభునైనా మాకు మీరు తెలియజేస్తారు తండ్రి. అయినా బలులు కానీ అర్పణలు కానీ ప్రభు, బలియాగాలు కానీ కోరుకోవడం లేదని చెప్పిన గొప్ప దేవుడు. మా జీవితాల్లో ప్రభు మేము ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాటన్నిటిని తిరిగి మరలా మేము పొందుకోవాలంటే ప్రభు నేను నీ సన్నిధానం మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని కనపరచడమే శ్రేష్టమైనటువంటి మార్గము. అయినా వినయం కలిగి విధేయత కలిగి నీ సన్నిధానం నడుచుకోవడమే మాకి మార్గము. న్యాయమును కనికరమును చూపించటయే మాకు శ్రేష్టమైనటువంటి మార్గం అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు వచ్చే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ప్రభా మాలోనైన ప్రభా న్యాయం లేకపోవడమే, కనికరం లేకపోవడమే, దీర్ఘశాంతం లేకపోవడమే, ప్రేమ లేకపోవడమే, అవి లేవు కనుకని మా జీవితాల్లో మేము నేను ప్రభా కోల్పోతున్నాం, కృంగిపోతున్నాం, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాం, మనసు నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. తింటున్నాం, ఉంటున్నాం అనుకుంటున్నామే కానీ కుటుంబాలలో ప్రభా శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ప్రభా నిన్ను స్తుతించే విధంగా మేము స్తుతించడం లేదు కనుక, నేను కనపరిచే విధంగా కనపరచడం లేదు కనుక మాకున్నటువంటి సమయంలో ప్రభా ఆటపాటలతో గడిపేస్తున్నాము, నేను కాలక్షేపం చేసేస్తున్నాం తండ్రి. నేను ధ్యానం చేసుకున్నాను, ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడిని బైబిల్ తెలియజేస్తుంది. అటువంటి ధన్యత నేను ప్రభా మాకు మీరు ఇస్తానన్నా కానీ మేము పొందుకోలేకపోతున్నాం. ఈ రాత్రి ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల గృహాలలో ప్రభా శాంతిని, సమాధానం దయచేయండి, కనికరమును, ప్రేమను దయచేయండి, న్యాయాన్ని దయచేయండి. నీవు నమ్మిన నీ బిడ్డల ప్రభా, నీ యందు విశ్వాసం వచ్చిన నీ బిడ్డల ప్రభా, నీ యందు రక్షణ పొందుకున్న బిడ్డల ప్రభా, నీ బిడ్డలకు ఈ లోకంలో జీవించాలి, అన్యులుగా జీవించకూడదు తండ్రి. నేను నీ నామాన పేరు, నీ నామాన్ని ధరించిన వారు, నీ నామము పెట్టి పిలువబడిన వారు, నీ రక్తము చేత కడగబడిన వారు, కొనబడిన వారు ఈ లోకంలో నీ బిడ్డలుగా ఉండాలి కానీ సాతాను బిడ్డలుగా ఉండకూడదు. వారి క్రియలు నీ క్రియలుగా ఉండాలి కానీ సాతాను క్రియలుగా ఉండకూడదు. దేవా నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తెలియక ఒకవేళ నడిచారేమో క్షమించండి, తెలియక వారు తిరిగారేమో క్షమించండి, తెలియక దుష్టుల మార్గములోనైనా అయినా అపరాధులు ఉండేటువంటి మార్గం, అపహాసులు కూర్చుండే చోట కూర్చున్నారేమో అయినా ఈ రాత్రి వారిని క్షమించండి, మన్నించండి. నీ బిడ్డలుగా వారిని చేయకండి ప్రభా. ఈ రాత్రి వారిని క్షమించండి, మన్నించండి, మీ శిలువ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. దేవా ఈ రాత్రి ప్రభా సంపూర్ణమైన స్వస్థత, విడుదల నీ బిడ్డలకు కాపుదల దయచేయండి. వారి గృహాల్లో శాంతిని, సమాధానం దయచేయండి. ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగించండి. వారి చుట్టూ మీ కంచె వేసి కాపుదల దయచేయండి. వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదువులో తోడుకొనండి. వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని కుటుంబాల చుట్టూ కంచె వేసి కాపుదల దయచేయండి. వారి సంపాదన చుట్టూ నేను ప్రభు మీ కంచె వేసి కాపుదల దయచేయండి. అయినా వారి వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, నా చేతి పని కానీ ప్రభు మీరు దీవించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభునైనా. నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రభు ఈ లోకంలో సంతోషంతో, సమాధానంతో ఉన్న కృప చూపించండి. అలాగే ప్రభా మేమే కదనండి, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహము కూడా సంతోషంతో, సమాధానంతో ఉండాలి, ఆశీర్వాదాలతో ఉండాలి. ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం, ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారికి అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి. ఎవరైతే ఇరుకులో ఉన్నారో ఇరుకుల నుంచి ఇబ్బందులు తప్పించండి. ఎవరైతే ఆసుపత్రిలో ఉండి బాధపడుతున్నారో ఆసుపత్రి నుంచి విడుదల కలిగించి సంపూర్ణ స్వస్థత దయచేసి వారి గృహాలకు నడిపించండి తండ్రి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదువులో మీరు తోడుకుండండి. పరీక్షలు రాసిన బిడ్డలు వాటిని ప్రార్థిస్తున్నాం, వారి పరీక్షలో పాస్ అవడానికి కృప చూపించండి. ఇంటర్మీడియట్ పరీక్షలు బట్టి, 10th క్లాస్ పరీక్షను బట్టి ఈ రాత్రి నేను ప్రభు ప్రార్థిస్తున్నాను, వారి సంపూర్ణ స్వస్థత, విడుదల వారికి దయచేయండి. అలాగే ప్రభా పిల్లలు లేని వారికి పిల్లలు, ఉద్యోగం లేని ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నేను ప్రభు వారికి సకాలంలో వివాహం జరగడానికి కృప చూపించండి. నీ చిత్తానికి లోబడి ప్రభు ఈ లోకంలో ఎవరైతే నడుస్తున్నారు, నీ చిత్తానికి తలబొక్కి ఎవరైతే జీవిస్తున్నారో వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినట్టు గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి ప్రభునైనా సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించండి. ఈ సమయం నీ బిడ్డలు ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి. వారి గృహాల చుట్టూ మీ కంచె వెంట కాపుదల దయచేయండి.
ఎవరి గృహాల్లో అయితే నేను సంతోషాన్ని సమాధానాన్ని సాతాను గడుతూ దొంగిలించాడో మరలా వారి గృహాల్లో సంతోషాన్ని సమాధానం దయచేయండి. ఎవరి గృహాల్లో అయితే ఎవరి హృదయాలలో అయితే ఆందోళన నెమ్మది లేకుండా ఈ రాత్రి నీ సన్నిధానం గడుపుతున్నారు, వారికి నెమ్మదిని దయచేయండి, ఆందోళన తీసివేయండి, నీవే కాపుదల దయచేయండి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అన్ని విధాలుగా నన్ను ఆదరించేవాడు, అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించేవాడు. దావీదు కొండల వైపు నాకు కొన్నెలెత్తుతున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వంచును, యెహోవానే నాకు సహాయం కలిగినని చెప్పినటువంటి దావీదు మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మాకు కూడా సహాయం పరలోకం నుండే వస్తుంది. దేవునికి స్తోత్రం. పరలోకం నుండే సహాయం పంపించునైనా నీ కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ, సంఘం చుట్టూ మీ సహాయాన్ని పంపించినైనా ప్రభు మీ రక్తాన్ని కంచిగా వేసి కాపుదలగేసి నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరూ చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దయచేయండి. ఈ రాత్రి ప్రభు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించారు, మా మనవలు ఆలకించారు. నీ బిడ్డలకునైనా వారి ప్రార్థన బట్టి వారికి నేను మేలు చేస్తున్నందుకే స్తోత్రాలు. వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన జవాబిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ రాత్రి సంఘం అంతటిని కూడా ప్రభు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. ఎంతవరకు నైనా కూడుకులో ఉంటే మాతో మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినమున మరలా నీ సన్నిధానం నిందారైతులుగా ఉంటూ న్యాయముగా యథార్థముగా నీ సన్నిధానంలో నిలబడడానికి నైనా మేము మరలా వచ్చి నీ సన్నిధానంలో కనపడేంత వరకు నైనా నీ సన్నిధానంలో ప్రవేశించేతో నీ కాపుదల నీ కృప నీ బిడ్డలకు తోడుగా వచ్చి నడిపించమని నీ సన్నిధానం ఆశీర్వాదం వారి గృహాలలో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి, వారి బిడ్డలలో వచ్చండి. ఆ గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదలు దయచేయండి. చేసిన ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకొని కృపాదీవిత నింపమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.